నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయన కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి క్లీన్ చిట్ లభించింది. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా సెల్లార్ చేసిన ఆరోపణల్లో అసలు నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి గురువారం 2 వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది. అసలు హిండెన్బర్గ్ టార్గెట్ ఏంటి డిస్కస్ చేద్దాం ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. నమస్తే అండి గురుప్రసాద్ గారు. నమస్తే మేడం. గురుప్రసాద్ గారు, అసలు ఏంటి అదానీకి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడం కానీ, అండ్ అదానీపై హిండెన్బర్గ్ ఆరోపణలు ఏంటి, ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు, అండ్ దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా అదానీ అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా అండి, ఇది వచ్చి పెద్ద మచ్చ, మాయలేని మచ్చ చేశారు హిండెన్బర్గ్. ఒక 2 సంవత్సరాల క్రితం చాలా మంది షేర్ హోల్డర్స్, అదానీ షేర్ హోల్డర్స్ కొన్ని కోట్లు కోల్పోయారండి ఓవర్ నైట్ లో. ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక రాంగ్ రీసెర్చ్ అండి. అంటే ఇలాంటి రీసెర్చ్ కంపెనీలు ఉండేదాని వల్లనే కొన్ని సంస్థలు మట్టుమయమైపోతున్నాయి. బట్ అదానీ వచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. వాళ్ళు వచ్చి దీన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడి ఈరోజు ప్రపంచ స్థాయికి మన ఇండియాలో అదానీ వచ్చి ఒక మంచి కంపెనీ. ఒక 2 సంవత్సరాల క్రితం నేనే చాలా పలు మీడియాస్ లో చెప్పాను, ఈ మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ 2 years లో అదానీ ఆల్ టైమ్ హై వెళ్ళబోతుంది అని చెప్పాను. నేను చెప్పిన మాట ఈ రోజు నెరవేరింది. టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అదానీ. సుప్రీం కోర్టు వచ్చి ఒక వండర్ఫుల్, అయితే చాలా లేట్ గా ఇచ్చినా కూడా కరెక్ట్ గా ఇచ్చారు మన సెబీకి వాళ్ళు చెప్పిన. బట్ ఏదైనా నష్టం జరిగిపోయింది. బట్ యాక్చువల్ గా వచ్చి ఇదే మనకి ఇది కానీ జరగకుండా ఉంటే ఈక్వల్ టు రిలయన్స్ కి ధీటుగా మనము అదానీ వచ్చి గ్రో అవుతూ ఉండింది. రిలయన్స్ ఎలా ఎంత వాళ్ళు వచ్చారో అదానీ వచ్చి ఒక 2007 నుంచి వాళ్ళు సంస్థ అంత కష్టపడి లేదంటే రిలయన్స్ కి మించిపోయేది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక దీటిలో. అయితే గురుప్రసాద్ గారు, ఇప్పుడు హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ షేర్లన్నీ కూడా ఒకసారి పడిపోయాయి. సుప్రీంకోర్టు మాట్లాడిన తర్వాత ఓకే, అది సర్దుకుంది అనుకోవచ్చు. కానీ ఇలా పదే అదానీ గ్రూప్ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే ఏంటి మరి షేర్ల పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్లో? లేదు, అదానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటారా? లేదు, అదానికి నష్టం జరిగిందండి. నష్టం జరగకుండా లేదు కదా. వాళ్ళకి యుఎస్ లో వాళ్ళ మీద కేసులు వేశారు, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. యుఎస్ లో కోర్టులో ఫైల్ అయి ఉంది. అదానీని రమ్మని చెప్పారు యుఎస్ కి, మిమ్మల్ని మేము వెరిఫై చేయాలి అని చెప్పి. ఎందుకు నష్టం జరగలేదు చూడండి. ఒక చిన్న పేరు అనేది మనం ఎదిగే కొద్దీ మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారండి. ఖచ్చితంగా ఇది వచ్చి ఇలాగే ఇక్కడ జరిగింది. హిండెన్బర్గ్ చూడండి, అతను కనుమరుగైపోయాడు. అసలు హిండెన్బర్గ్ వచ్చి టోటల్ గా నాకు ఇక మీద కంపెనీ వద్దు, నేను క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మరి దాని వెనకాల ఎవరున్నారు? హిండెన్బర్గ్ వెనకాల ఎందుకు నువ్వు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయావు? నువ్వు పెద్ద తప్పు అనేది వేసేసి అలా తప్పించుకొని ఎలా వెళ్ళిపోతావు? ఇందులో ఫస్ట్ శిక్షించాల్సింది హిండెన్బర్గ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ మీద మనం కేసులు వేసి ఇలా తప్పుడు ప్రచారాలు చేసిన దాని వల్ల కంపెనీకి ఎన్నో కోట్ల నష్టం ఉంటుంది. షేర్ హోల్డర్స్ కానీ, షేర్స్ నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏదైనా రిస్కే ఉంది. షేర్ మార్కెట్ అంటేనే ఒక రిస్క్ ఉంది. బట్ ఈవెన్ దో ఒక మంచి కంపెనీ అని చెప్పే కదా మనం పెట్టుబడి పెడతాం. ఈరోజు రిలయన్స్ మంచి కంపెనీ అని చెప్పి మనం పెట్టుబడి పెడుతున్నాం అండి. రేపు రిలయన్స్ మీద ఒక మచ్చ వచ్చినా కూడా సేమ్ ఇదే ఇలాగే కదా జరుగుతుంది. ఈ రోజు అదానీకి వచ్చింది, రేపు రిలయన్స్ కి రావచ్చు. అంతేగా చెప్పలేము. ఎవరికి చూడండి, ఎంత పెద్ద వారైనా కూడా ఒక మచ్చ అనేది పడిందంటే ఆ మచ్చ వచ్చి మచ్చే. దాన్ని వాళ్ళు తొలగించుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారనేది వాళ్ళకే తెలుసు. గౌతమ్ అదానీ గారు ఎన్ని రోజులు నిలబడలేదు ఈ మచ్చ పోగొట్టడానికి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంస్థ, 1 కాదు 2 కాదు, దాదాపు 10-15 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో మేజర్ గా.
మరి మనకి చూడండి, మనకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం జరిగితేనే మనం నిద్రపోము ఒక నైట్ కి. మరి ఇన్ని సంస్థలు, ఇంతమంది, కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. మరి ఆయన కంపెనీ, స్థాపించిన కంపెనీ కష్టపడి, అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారు. అంటే దాదాపు సుమారు $150 బిలియన్ విలువను కోల్పోయాయి అని అంటున్నారు. అంటే అదానీ గ్రూప్ కి సంబంధించిన సంస్థలన్నీ కూడా. అవునండి, ఓవర్ నైట్ లో మీరు 2023లో ఫిబ్రవరిలో మీరు వెళ్ళి చూడండి. 2023 ఫిబ్రవరిలో మన చార్ట్స్ లో క్లియర్ గా కనబడుతుంది, మొత్తం అదానీ షేర్స్ మొత్తం పడిపోయింది. ఈ ఆరోపణల తర్వాత, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అసలు ఈ కంపెనీ ఉండదు, మోసపోద్ది అని చెప్పి కంప్లీట్ గా దాన్ని ఇది చేసిన వాళ్ళు. నేను అప్పుడే చెప్పాను, చూడండి, స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుందంటే ఇన్వెస్టర్స్ కి అది గుడ్ న్యూస్ గా మనం తీసుకోవాలి. అది ఎలా అంటారు? బ్యాడ్ న్యూస్ ని గుడ్ న్యూస్ కి ఆపోజిట్. అవునండి, ఒక మంచి కంపెనీ అండి, మంచి కంపెనీ సడన్ గా ఓవర్ నైట్ లో ఎలా చెడ్డ కంపెనీగా మారుతుంది? ఓకే ఓకే, అది మారడానికి లేదు. కాబట్టి అక్కడ మనకు కూడా కొద్దిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాంటి కంపెనీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సర్దుకొని పైకి వచ్చేస్తారు. అంత పెద్ద సంస్థ ఓవర్ నైట్ లో ఏం మూసేసే ఎవరు అలా చేయరు తేలిగ్గా. ప్రజలు కూడా, మనం కూడా, ఇన్వెస్టర్స్ కూడా ధీటుగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1-2 కంపెనీ కాదు కదండి. చూడండి, ఒక్క కంపెనీ అయితే పర్వాలేదండి, ఇతను ఏదో తప్పు చేశాడని అనుకోవచ్చు. దాదాపు 15 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ఆడిటింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇప్పుడు ఇది వచ్చి ఒక భారతదేశంలో ఇది ఒక పెద్ద నిర్వచనం. అయితే ముందు అదానీ కంపెనీయే నాకు తెలిసి నెక్స్ట్ 50 years కి, నాకు తెలిసి ఇప్పుడుండే యంగ్ జనరేషన్ కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందేమో, డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో అదానీ వెళ్ళబోతుంది. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారమని తమ సంస్థ పారదర్శకంగా పనిచేస్తోందని అంటున్నారు. మరి ఎవరు పారదర్శకంగా పనిచేస్తున్నారు, ఎవరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు? దానికి ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి మన వాళ్ళు. ఓకే, కమిటీ వేసి వాళ్ళని ఎవరు ఈ ఆరోపణ చేశారో వాళ్ళు ఎలా మన అదానీ గారిని, గౌతమ్ అదానీ గారిని యుఎస్ లో కేసు వేసి రమ్మని చెప్పారు. మనం వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళని ఇక్కడికి రప్పించాలి. మన సుప్రీం కోర్టు ఈడెన్బర్గ్ వాళ్ళని రప్పించాలి. ఓకే, ఎందుకంటే అదే కదండి, ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగినప్పుడు అప్పుడు తప్పు నువ్వే కదా చేసావు. నువ్వు చేసిన దానివల్ల అతను ఎంత కొలాప్స్ అయ్యాడు, ఎంత బిజినెస్ నష్టం జరిగింది, ఓవరాల్ గా రావాల్సిన కొన్ని ఫండ్స్ కూడా, అప్పుడు ఎంతో మంది బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా కొద్దిగా భయపడతారు కదా. వాళ్ళతో పాటు ఎంతో మంది ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళ కంపెనీలో. ఏంట్రా ఇలా జరిగిపోయింది, సరే చూద్దాం, మనం వెయిట్ అండ్ వాచ్, దీన్ని క్లియర్ అయిన తర్వాత వద్దాము అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ నిధుల అక్రమ మళ్లింపు గురించి ఏమంటారు? అంటే ఈ అక్రమంగా నిధులు మళ్లించారు, లేకపోతే ఆరోపణల్లో నిజం లేదు అనే వాటికి సరైన ఆధారాలు ఉంటాయంటారా? ఒకవేళ సరైన ఆధారాలు గనక సమర్పిస్తే. లేదండి, ఇంత పెద్ద సంస్థ, ఆ మనీ అనేది డబ్బులకి బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే అన్ని బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అప్పులు తెచ్చుకొని ఉన్నారు. వాళ్ళు కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చుకున్నారు. వాళ్ళు డబ్బులు ఏం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కళ్ళు మూసుకో ఉన్నారా? వీళ్ళు కానీ వేరే చోట మార్చేటప్పుడు వాళ్ళు ఏమన్నా కాముకున్నారా? చూడండి, ఈ రోజులు ఇప్పుడుండే మన మోడీ గారి గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంది, ఎంత పకడ్బందీగా ఉంది. ₹1 కూడా ఎవరికి ఎక్కడ ఏం చేయలేము, అంత డిజిటలైజ్డ్ అయిపోయింది. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఇది వచ్చి ఒక ఓవర్ నైట్ లో చూడ అతనే లేదు. ఇప్పుడు ఈ రోజు మనం ఎవరిని ప్రశ్నించాలని అనుకుంటున్నామో అతను లేడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆరోపణల్ని కొట్టిపారేయలేం కదా. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తే మీరు చెప్పినట్టు అదానీ గ్రూప్స్ ఎంత షేర్లు పడిపోతాయి, వాళ్ళు ఎంత ఓవర్ నైట్లో అలా అవడం వల్ల ఎంత ఫీల్ అవుతారు అనేది మీరు చెప్పినట్టు అది కరెక్టే కదా. ఆరోపణల్లో నిజం లేదు, కానీ ఆరోపణలు అయితే చేశారు కదా సెబీ. డెఫినెట్ గా అండి, ఇక మీద ఏదైనా వస్తే మన వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంత తొందరగా వచ్చి నిర్ణయం తీసుకోరు. దానికి ధీటుగా పర్ఫెక్ట్ ప్రూఫ్స్ అన్ని ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కి మేము వెళ్తాము. మీ ఆరోపణలు తప్పు అని ఫస్ట్ మీరు ప్రూవ్ చేయండి.
మీరు డైరెక్ట్ గా ఏదో వచ్చి మా మీద రాళ్ళు వేసేస్తే ఎట్లా, మీరు తప్పు చేశారని చెప్పి, అలా కాదు అది. ఓకే, గురుప్రసాద్ గారు, అసలు ఎందుకు హిండెన్బర్గ్ అనేది అదానిని కానీ అదాని గ్రూప్ని కానీ ఎందుకు టార్గెట్ చేసింది అనుకోవాలి? అసలు హిండెన్బర్గ్ ఎవరిని టార్గెట్ చేసింది అనుకోవాలి? అటు ఇండియానా లేకపోతే అదానినా? ఒక విధంగా చెప్తే అదాని గారిని చెప్పాలి, టార్గెట్ చేశారు. ఇండియా అని చెప్పలేము. ఇండియాని వాళ్ళు టార్గెట్ చేయలేరండి. వాడేవాడండి మన ఇండియాని టార్గెట్ చేయలేదు. మన ఈ భారతదేశం ఎంత గొప్ప దేశం, మన ఇండియాని ఎవరు టార్గెట్ చేయలేరు. టార్గెట్ చేసిన వాళ్ళు అయిపోతారు. ఈ రోజు వాడు ఈ ముందు అదానిని టచ్ చేసిందే వాడు అయిపోయాడు. ఇప్పుడు అదాని గారు స్టాండ్ అయిపోయారు, కానీ వాడే స్టాండ్ లేదు కదా. వాడు వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ లాస్ట్ ఇయరే వాడు నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వు కరెక్ట్ అయిన క్రెడిబిలిటీ, ఆనెస్టీ అన్ని ఉండే వాళ్ళు అయితే నువ్వు ఎందుకు నీ కంపెనీని మూసుకొని నువ్వు వెళ్ళిపోయావు? నువ్వు ఉండాల్సిందే కదా, స్టాండ్ చేయాలి కదా. నువ్వు అన్ని రీసెర్చ్ వేరే కంపెనీస్ ఎంతో ఉన్నాయి, నువ్వు చేయాల్సిందే కదా. ఎందుకు నువ్వు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయావు? ఎందుకంటే సంథింగ్ ఏదో అక్కడ తప్పు జరిగింది కాబట్టి అతను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. మరి జరిమానా విధించడం కానీ, తప్పు చేయలేదని చెప్పడం కానీ, ఇవన్నీ ఎలా అనుకోవాలి? జరిమానా విధిస్తారా? పోనీ విధించాల్సిన అవసరం లేదు అని అన్నారు, విధిస్తారా? ఎవరికి జరిమానా? జరిమానా అంటే అదానీ గ్రూప్ సంస్థల కానీ ఎగ్జిక్యూటివ్లు కానీ ఎలాంటి తప్పు చేయలేదని జరిమానా విధించాల్సిన అవసరం కూడా లేదని మరి వీళ్ళు చెప్పారు. మరి దీన్ని సెబీ ఏ విధంగా తీసుకుంటుంది? అండ్ సెబీలో ఉన్న ఒక సభ్యుడు కూడా మాట్లాడాడు, ఏంటంటే మదుపరులను తప్పుదో పట్టించే లాంటి నిబంధనలు ఉల్లంఘన జరగలేదని కూడా సెబీలో ఉన్న ఒక మెంబర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి చూడండి, సెబీ గాని ఎన్ఎస్సి గాని ఏమి చేయలేరండి. ఓకే, వాళ్ళ పాత్రలు ఇందులో ఏమీ లేదండి. ఒక కంపెనీ వచ్చి మార్కెట్లో లిస్ట్ అవుతుంది, వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆరోపణలు వస్తే అందులోని వాళ్ళు విచారిస్తారు. ఇది ఏంటి, ఎందుకని జరిగింది, ఇది ఎవరి వల్ల జరిగింది అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టర్స్ కి వాళ్ళు సెబీ వాళ్ళు అప్రమత్తంగా ఉండమంటారు. కానీ సెబీ వాళ్ళు ఇందులో ఎవరు ఏం చేయలేరండి. వాళ్ళ పని ఏంటి? ఇక్కడ స్టాక్ మార్కెట్ ని వాళ్ళు ఒక కంట్రోల్లో పెట్టుకోవడం. ఎన్ఎస్సి ఏంటి? ఎక్స్చేంజ్. ఈ షేర్స్ అన్ని వాళ్ళ ఎక్స్చేంజ్ లో కరెక్ట్ గా ట్రేడ్ అవుతున్నాయా, వాళ్ళ టెక్నాలజీ ఏంటి, అంతవరకే గాని సెబీ పాత్ర, ఎన్ఎస్సి పాత్ర ఏమీ లేదండి. మొత్తం ఇది ఎట్లా అంటే టోటల్ గా మన అదాని గారిని టార్గెట్ చేశారు. వాళ్ళని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్, సంబడి హస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దానివల్ల అతన్ని మీద టార్గెట్ చేశారు. కాబట్టి ఏం చేసినా దేవుడు ఫైనల్ గా వాళ్ళకే మేలు చేశాడు. నెక్స్ట్ అదానీ స్టాక్స్ అన్ని కూడా చూడండి, నెక్స్ట్ నేను చెప్తున్నాను, అనదర్ 12 months లో పెద్ద ర్యాలీ వెళ్ళబోతుంది అదానీ స్టాక్స్. ఏంటి గురుప్రసాద్ గారు, అదానీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతోంది అని అంటున్నారు కదా, ఒకసారి అదానీ గ్రూప్స్ కి ఉన్న హిస్టరీ ఏంటి చెప్పగలరా? ఇది ఒక అడ్డుగోడగా ఉండింది వాళ్ళకి, వాళ్ళ డెవలప్మెంట్ కి ఇది ఒక అడ్డుగోడగా ఉండింది. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. మీరు చూడండి, నెక్స్ట్ నేను చెప్తున్నాను, ఈ నెక్స్ట్ మీటింగ్ లో కూడా ఒక 3 months తర్వాత అదానీ పవర్ షేర్ ఇప్పుడు ఎంత ఉంది, మీరు ఇదే మనం డిబేట్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ అదానీ పవర్ షేర్ ఈ రోజు 700 చిల్లర ఉంది. నెక్స్ట్ కమింగ్ ఒక స్పాన్ ఆఫ్ విత్ ఇన్, నేను చెప్తున్నాను, ఒక ఎలా చెప్పాలంటే ఒక 6 months లో 1200 మీరు చూస్తారు. ఓ, మరి అంతగా పెరిగిపోతుందా? అవును, టర్న్ అయింది, బాగా పెరగబోతుంది అదానీ పవర్. కాబట్టి జస్ట్ ఒక శాంపుల్ గా ఒకటి చెప్పాను. ఊరికే మన ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఇదే మనం నేను ఈ టాపిక్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అంతే. ఏం సార్ అసలు నేను ఇది మన కొనుక్కోమని రికమెండ్ చేయట్లేదు. అంటే మీరు ఈ మాత్రం చెప్పిన తర్వాత కొనుక్కోకుండా ఎవరైనా ఉంటారా? లేదు, ఏ స్థాయికి కిందకి దిగిందో మళ్ళీ ఇప్పుడు 700 రూపాయలు ఉన్న అదానీ పవర్ మళ్ళీ 800, 1250కి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో చూడబోతున్నారు మన భారతదేశం ప్రజలు. మళ్ళీ లాభాల బాటలో పడతారు. మీరు చెప్పిన విషయాన్ని అదానీ గ్రూప్ కూడా అదే మాట్లాడుతుంది, మీరు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఫాస్ట్ గా మళ్ళీ వస్తుంది అని చెప్పేసి. డెఫినెట్ గా అంత పైకి దూసుకు వెళ్తుంది. డెఫినెట్ గా, ఖచ్చితంగా మంచి
చూడండి, మార్కెట్ దిగడం పెరగడం వేరే విషయం అండి, అది దాని నైజం. ఉమ్, న్యూస్ వల్ల తగ్గి వాళ్ళకి ఎఫెక్ట్ అయింది కదా, అవును. అది పెద్ద విషయం. అది మనం దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఉమ్, జనరల్ గా స్టాక్ మార్కెట్ అంటే పడడం లెగడం అది కామన్, ఉమ్, ఉమ్, దాని నైజం అది. కిందికి వెళ్తే పైకి వెళ్తుంది, పైకి వస్తే కిందికి వస్తుంది. ఉమ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఈ అదాని ఇచ్చి ఇప్పుడు ఒక మంచి బ్రేక్అవుట్ ఉంది, అన్ని స్టాక్స్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది ఈ న్యూస్ వల్ల. ఉమ్. ఇది ఒక అంటే ఇప్పుడు additional ఏమంటారు, కారణం. అదానీ గ్రూప్ పైన సెబీ అనేది ఒక ఫేక్ రిపోర్ట్ ఏమైనా అందించిందా? బట్ ఎందుకు అదానీ మీద సెబీకి అంత అక్కసు? ఎందుకు ఈ విధంగా వెళ్ళగక్కుతుంది? ఎందుకు కోపం అదానీ మీద? లేదండి, సెబీ వచ్చి కామన్ అండి అందరు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఒకరికి న్యాయం చేయాలి, ఇంకొకరికి అన్యాయం చేయాలి అనేది ఏం లేదు. అవును, అంటే సెబీ తన నేషనల్ పని స్టాక్ తాను ఎక్స్చేంజ్ లో- చేసుకెళ్తుంది. ఉమ్, అవును, ఎన్నో కంపెనీస్ ఉన్నాయండి, ఉమ్, కొన్ని వేల కంపెనీలు ఉన్నాయండి, అందులో వాళ్ళ వరకు అదాని కూడా ఒక కంపెనీ. ఉమ్, అదాని చూడండి, ఎవరు తప్పు చేసినా నిలదీసే బాధ్యత సెబీకి ఉంది, ఎన్ఎస్సికి ఉంది. అవును. ఏమంటే మీ కంపెనీ ఇక్కడ లిస్ట్ అయింది, ఏంటి మీరు ఏం చెప్తారు, దీనికి సమాధానం ఏం చెప్తారు అని వాళ్ళు అడుగుతారు. అంతవరకే కానీ వాళ్ళని శిక్షించడంలో కానీ అవన్నీ గురించి కోర్టు చూసుకుంటారు. ఉమ్, ఉమ్. అసలు శిక్షించడానికి సెబీ ఎవరండి, ఎన్ఎస్సి ఎవరండి? ఏదైనా న్యాయం అనేది కోర్టులోనే తేలుతుంది. అంతే కదా. ఓకే. అసలు 2023లో అదానీ మీద ఇలాంటి ఆరోపణలు చేసిన తర్వాత షేర్లు ఒకసారిగా పడిపోయి మళ్ళీ పుంజుకోవడం జరిగింది. ఓకే, అసలు ఎందుకు 2023లో అదానీ మీద ఇలా అవకతవకలు జరిగాయనే విషయము ఎందుకు బయటకు వచ్చింది? ఎక్కడ ఆ అవకతవకలు సెబీకి కనిపించాయి? అంటే ముందు ఈడెన్ రీసెర్చ్ వాళ్ళు ఒక 2 నెలల నుంచి వస్తూనే ఉన్నారండి. ఉమ్, వస్తూనే వచ్చింది. అది వచ్చి ఏమైందంటే బలంగా, చూడండి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ఏమవుతుందంటే అది వచ్చి నమ్మాల్సి వస్తుంది. ఉమ్, దానివల్ల సెబీకి వాళ్ళు ఏంటంటే ఓకే, దీన్ని కూడా మనము ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది, సరే దీన్ని మనం చూద్దాము అని చెప్పి వాళ్ళని ప్రశ్నించారు, అడిగారు, ఉమ్, అన్ని ప్రశ్నించారు, అడిగారు. వాళ్ళు కూడా చెప్పేశారు, మా సైడ్ ఏం తప్పు లేదు, మీరు వచ్చి అన్ని చెక్ చేసుకోండి, ఉమ్, మా కంపెనీలో ఆడిటింగ్ ఉంది, అన్ని చెక్ చేసుకోండి. ఉమ్, అది సెబీ వచ్చి చాలా టైం తీసుకున్నారు, అన్ని టైం తీసుకొని అన్ని చెక్ చేసి ఈరోజు సుప్రీం కోర్టు కూడా దానికి క్లీన్ చీట్ అనేది ఇచ్చున్నారు, ఇచ్చింది. ఉమ్, నిర్దోషిగా నిర్ధారించారు. కాబట్టి ఇది ఒక పెద్ద వాళ్ళకి ఎలా చెప్పాలంటే కొన్ని వేల కోట్లు లాభం వచ్చినట్టు ఈ తీర్పు. అంతే కదా. ఎందుకంటే వాళ్ళేవి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడతారు? నెక్స్ట్ బిజినెస్ ఇంకోటి గ్లోబల్ లెవెల్లో ఇది ఈ న్యూస్ వచ్చి ఇక మీద గ్లోబ్ నుంచి కూడా ఎంతో మంది వస్తారు ఓకే. వాళ్ళతో బిజినెస్ చేయడానికి. కానీ నెక్స్ట్ చెప్పాను కదండి, రిలయన్స్, అదాని, ఈ రెండు పిల్లర్స్ ఇప్పుడు ఇండియాకి. ఉమ్, పోటీ ఉండాలి, ఒకరికొకరు పోటీ ఉండాలి. పోటీ అంటే ఇది ఉండకూడదు, నువ్వు డెవలప్ అయిపోయావు నేను అయిపోయాను అనేది ఉండకూడదు, అందరూ బాగుండాలి. ఆ పోటీ అనేది ఉంది కాబట్టి మంచి బిజినెస్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ప్రతి బిజినెస్ లో వీళ్ళు కూడా ఇక మీద ముందుకు దూసుకొని వెళ్తారు. ఇండియన్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో దేశానికి క్షమాపణ చెప్పాలని అదాని చెప్పారు. అండ్ హిండెన్బర్గ్ ఆరోపణలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి ఎక్స్ వేదికగా స్పందించారు. మరేంటి దీనికి సంబంధించి క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయా? అసలు చెప్తారంటారా? అది జరగని పని నిర్ణయించుకునేది అది వాళ్ళు. ఎందుకంటే చూడండి, అదొక సంస్థ, సెబీ అనేది ఒక సంస్థ, ఎన్ఎస్సి సంస్థ. ప్రతిదీ ఇక్కడ ఎవరికి సమాధానం ఎలా చెప్పాలంటే చెప్పే అవసరం ఉండదు, చెప్పే అవసరం లేదు. ఇక్కడ క్లియర్, మీరు తప్పు లేదని వాళ్ళు చెప్పేశారు, అంతవరకే. తప్పు లేదని చెప్పేస్తేనే అక్కడే అది ఒక క్షమాపణే. దాన్నే క్షమాపణగా తీసుకోవచ్చు. బట్ ఈ కుట్రపూరిత నివేదిక కారణంగా పెట్టుబడిదారులు నష్టపోయినందుకు బాధగా ఉంది. వాస్తవమే, నష్టపోయింది, చాలా నష్టపోయారు. చాలా మంది పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోయినది వాస్తవమే, తప్పదు ఇక. ఎందుకంటే చూడండి, స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్.
అందుకనే మనం ఏం చెప్తామంటే మీ పెట్టుబడుల్ని 4 రకాలుగా డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఓకే. ఒకే కంపెనీలో పెట్టబాకండి. ఓకే. ఒక 10 కంపెనీల్లో పెట్టుకోండి. ఇప్పుడు అదాని బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఓకే షేర్స్ తగ్గిపోయినాయి, అమ్ముకోబాకండి, హోల్డ్ చేయండి. ఓకే. మిగతా 9 కంపెనీలు ఉన్నాయి కదా, మిగతా 9 కంపెనీల్లో మీరు పెట్టిన 10 కంపెనీలకి ఇలాంటి న్యూస్లు రాలేదు కదా. 9 కంపెనీలు కరెక్టే బాగున్నాయి, ఈ ఒక్క కంపెనీ పర్లేదు. ఎందుకంటే చూడండి, మన ఒంట్లో వేళ్ళు 5 ఏళ్ళు ఒకేలాగా ఉండదు, ఎన్నో జరుగుతూ ఉంటది. మన ఫ్యామిలీస్ లోనే అందరూ ఒకేలాగా మెంటాలిటీ అంతే కదా. సో ఒకదాన్ని నమ్ముకొని ఉండకూడదు. అన్ని కొద్దిగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, కొద్దిగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, స్టాక్స్ లో కూడా ఒకే స్టాక్స్ లో కాకుండా ఒక 10 కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకోండి. ఇవన్నీ మీరు చేసుకుంటే మనం దెబ్బలు తగులుతాయి, తగలకుండా ఉండదండి. ఏమండి, ఈ 2020లో కోవిడ్ వస్తుంది ఎవరు అనుకున్నారు? ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. ఎవరు అనుకున్నారు? అంతకంటే పెద్ద న్యూసా చెప్పండి? అంతే కదా సార్, దాని నుంచే బయటపడ్డాం కదా. అదే మనం దీంట్లోనే మనం నిలబడ్డాము. మన ఇండియన్ మార్కెట్ అక్కడి నుంచి 3 రెట్లు పెరిగింది. 7,000 ఉన్న నిఫ్టీ ఈ రోజు 26,000 ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటది. ఇవన్నీ మనం ధీటుగా ఎదుర్కోవాలి. ఇన్వెస్టర్స్ కూడా ఎదుర్కొని చాలా జాగ్రత్తగా చేసుకుని వెళ్తే డెఫినెట్ గా మనం చేయగలం. ఎక్స్పీరియన్స్ ఉండాలి కొద్దిగా, మనకు కూడా ఒక అనుభవం అనేది ఉండాలి. మంచి ఎక్స్పర్ట్స్ ని స్టాక్ మార్కెట్ లో మంచి నిపుణులు ఉన్నారు. నా 25 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకనే నేను అన్ని చెప్పగలుగుతున్నాను. అది కాబట్టి ఇదేలాగా ఎంతో మంది నిపుణులు ఉంటారు, వాళ్ళని కనుక్కొని మీరు చక్కగా పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ అనలిస్ట్ హెల్ప్ తీసుకొని చేసుకుంటే మంచిది. అయితే ఒక్కసారి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత, ఆరోపణలు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీ పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఓకే, ఇప్పుడు అదాని అంటే వెల్ నోను, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని రోజులు ఒకవేళ అలా ఉన్నా కూడా పుంజుకోవడానికి ఇంకా తొందరలోనే టైం ఉండొచ్చు కదా, తొందరగానే పుంజుకోవచ్చు కదా. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ 2 పాయింట్ అండి. కొన్ని కంపెనీ నిజమైన న్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది, టోటల్ గా కూలిపోయింది, అందులో ఫ్రాడ్ చేయాలి, ఇప్పటి వరకు ఆ షేర్ లెగవలేదు. ఆ కంపెనీ ఏదో అలా నిలబెట్టారు, మన మోడీ గారి గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆ ఎస్ బ్యాంక్ ని అలా నిలబెట్టారు. వేరే అయితే ఇక అది కూడా వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటేవాళ్ళు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే ఇది వచ్చి ఒక అతిశయోక్తి. ఎందుకంటే ఒక న్యూస్ వచ్చిందంటే మాక్సిమం వచ్చి పొగలేంది నిప్పు రాదు అని అంటారు కదా, అది 99% లో న్యూస్ లో కొన్ని నిజాలు ఉంటది. బట్ ఇందులో అదానికి క్లీన్ చిట్ రావడం అది ఆయన చేసుకున్న అంతే, ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. అంతే. మరి $150 మిలియన్ విలువను కోల్పోయి ఒక కేసు ఇలాంటిది ఉంటది. ఓకే, అదే అదాని ఉంది. ఓకే సార్, గురుప్రసాద్ గారు, ఇప్పుడు $150 బిలియన్ విలువను కోల్పోయాయి అంటే మళ్ళీ దాన్ని అక్కడి వరకు మళ్ళీ పుంజుకోవాలి అంటే ఎంత టైం పట్టొచ్చు? సో ఒకవేళ అదాని కానీ ఇంకొక వేరే కంపెనీ కానీ చూసుకుంటే డిఫరెన్సెస్ అక్కడ వచ్చి విలువలు కోల్పోవడం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది, వాళ్ళ క్యాష్ ఫ్లోస్, వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ అవన్నీ జరుగుతూనే ఉంది. ఓకే, మదుపుదారులకి నష్టం వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది వాస్తవమే. వాళ్ళకి ఎటువంటి కంపెనీకి ఎటువంటి నష్టం లేదు. కంపెనీకి ఒక చిన్న మచ్చ, ఒక బిజినెస్ లో కొద్దిగా బ్యాక్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్స్ అవన్నీ ఇప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తున్నాయి కాబట్టి మీద ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఆల్రెడీ వాళ్ళు అది 23 నుంచి ఇప్పటి వరకు కూడా బిజినెస్ చేస్తూనే ఉన్నారు కదండి. ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఏమీ తగ్గలేదు, డ్రాప్ అవ్వలేదు, తగ్గలేదు. అసలు ఒక చిన్న రిమార్క్ కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు ఎవరికైనా జీతాలు పెండింగ్ పెట్టారు, ఎవరికి ఏం పెండింగ్ పెట్టారు, ఎవరికి, అందరికి హ్యాపీగా ఇంకా వాళ్ళు మంచి ఇంకా కొత్త కొత్త కంపెనీలు టేక్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పేదండి,
గుర్రానికి గంతలు కట్టినట్టు ఆయన పని ఆయన చేస్తున్నారు. గురుప్రసాద్ గారు, సరే ఇప్పుడు అదానీ విషయం పక్కన పెట్టేద్దాము. అదానీ ఒక వెల్ నోన్ కంపెనీ కాబట్టి ఎలా పోయినా కూడా అది పుంజుకునే అవకాశాలు ఉంటాయి. వాట్ అబౌట్ అదర్ కంపెనీస్? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇలాంటి నిజంగా ఆరోపణలు వచ్చి ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ పుంజుకోవడం ఎలా? కొత్తగా వస్తారు, కొత్తగా వచ్చిందానికి ఇలాంటివి వస్తాయి. న్యాయంగా ఉంటే అండి, ఓకే, 100% ఆనెస్ట్ గా ఉంటే డెఫినెట్ గా అదానీ లాగా మిగతా కంపెనీలు కూడా పుంజుకోవచ్చు. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు DHFL న్యూస్ వచ్చింది, మీకు వినుంటారు. DHFL, అవును, మీరు వినుంటారు. కంపెనీలో చాలా ఫ్రాడ్స్ జరిగింది. అదే చెప్పాను కదా, 99% న్యూసెస్ వచ్చేదని అవన్నీ నిజంగానే అవుతున్నాయి. ఈ ఒక్క కంపెనీ అలా తేలుకొని బయటకు వచ్చేస్తుంది. ఈ గురువారం రోజు అంటే నిన్న 2 వేర్వేరు ఉత్తర్వులు వీళ్ళు వెలువరించారు కదా, ఈ ఉత్తర్వులకు సంబంధించి ఏమంటారు? అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, మార్కెట్ మ్యానిపులేషన్ కానీ, ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలు, వీటికి సంబంధించి గురువారం నిన్న ఒక 2 వేర్వేరు ఉత్తర్వులు పంపించారు. ఎవరికి పంపించారు? వీళ్ళకి సెబీ వీళ్ళకి పంపించింది. లేదండి, అవన్నీ ఏమీ లేదండి, అలాంటివన్నీ ఏమీ లేదు, అన్ని క్లీన్ చీటే. ఎవరు చెప్పేదేనండి, ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఎవరు ఏం చేయలేరండి, మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది. చూడండి, రీసెంట్ గా కూడా మనం ఏం జరిగింది, మనం అన్ని వాస్తవాలే మాట్లాడాలి, ఎందుకంటే నిజం చెప్పాలి ప్రజలకి. జైన్ స్ట్రీట్ ఏం చేశారు, వాళ్ళు తప్పు చేశారని చెప్పారు, వాళ్ళకి ఏదో ఫైన్ వేశారు, మళ్ళీ వాళ్ళని ట్రేడింగ్ లో అలో చేశారు కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, జైన్ స్ట్రీట్ వాళ్ళు ఒక స్ట్రాటజీని వాడుతున్నారు. ఓకే, ఆ స్ట్రాటజీని వాళ్ళు సంపాదిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారు, అది తప్పు అని అనుకున్నారు, మళ్ళీ అలో చేశారు. ఇప్పుడు జైన్ స్ట్రీట్ వాళ్ళే మన మీద కేసేశారు, సెబీ వాళ్ళ మీద, NSE మీద కేసేసుకున్నారు. మీరు ఎలా మమ్మల్ని తప్పు పడతారు? అది కరెక్ట్, న్యాయమే. ఎవరు తప్పైనా ఒప్పైనా చూడండి, సంపాదించే టాలెంట్ ఆ జైన్ స్ట్రీట్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, అందుకనే వీళ్ళు కూడా అలో చేశారు. ఫైనల్ కామెంట్స్ ఏంటి గురుప్రసాద్ గారు? రష్యాలో భూకంపం కూడా సంభవించింది, ఈ నేపథ్యంలో వీటిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయా? లేదండి, అవన్నీ అక్కడ కామన్ గానే మనకి రీసెంట్ గా చూస్తున్నాము. లేదంటే మన ఇండియన్ మార్కెట్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఫండమెంటల్లీ స్ట్రాంగ్. మంది వచ్చి మంచి ఇంకా ముందు రోజుల్లో, ఎందుకంటే మనది వచ్చి ఎమర్జింగ్ మార్కెట్, డెవలపింగ్ కంట్రీ మంది, కాబట్టి ముందు కూడా స్టాక్ మార్కెట్ లో ఒక వాల్యూ చెప్తాను. నిఫ్టీ వచ్చి ఆల్ టైమ్ అయి ఈసారి బ్రేక్ అయిందంటే, నెక్స్ట్ నిఫ్టీ వచ్చి 34,000 దాకా కూడా టార్గెట్స్ ఉన్నాయి, లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఆల్ టైమ్ అయి బ్రేక్ అవ్వాలి. 26,300 బ్రేక్ అయిందంటే మన ఇండియన్ మార్కెట్ కి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది కమింగ్ డేస్. సో ఫైనల్లీ అదానీ పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మధుపర్ గెలిచారు, అదానీ షేర్ హోల్డర్స్ కూడా గెలుస్తున్నారు. ఓర్పుగా ఉండండి, మీ లాభాలు, మీరు ఎన్ని షేర్స్ హోల్డ్ చేశారో దానికి రెట్టింపు లాభాలతో మీరు బయటపడతారు, అంతే చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చక్కటి వివరణ అందించారు. సో అది అదానీ ఎంటర్ప్రైజెస్తో పాటు ఆ గ్రూప్నకు చెందిన ఇతర కంపెనీలపైన హిండెన్బర్గ్ సంస్థ 2023 జనవరిలో తీవ్ర ఆరోపణలు చేసింది, ఇప్పుడు కూడా చేసింది. అయినప్పటికీ కూడా అదానీ ఏమాత్రం బెదరకుండా ఒక క్లీన్ చిట్ తీసుకొని వచ్చింది. మరి ఇది నేను అని నిరూపించుకుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.